హైదరాబాదీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోలో ఎగ్జిబిషన్ స్కల్ప్టింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాతి భారతీయ శిల్పకళ యొక్క ప్రకృతి దృశ్యాన్ని కలగలిపి ఎంతో చక్కగా రూపొందించారు. ఫినిక్స్ ఎరీనాలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఫినిక్స్ ఎరీనా వ్యవస్థాపకుడు సురేష్ చుక్కపల్లి, అనురాధ టింబర్స్ ఫౌండర్ శరత్ చదలవాడ పాల్గొన్నారు. ఆర్ట్ మాస్టర్ రాబిన్ డేవిడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్య భారతదేశంలోని శిల్పకళలో అగ్రగామి రాబిన్ డేవిడ్ దాదాపు 5 దశాబ్దాలుగా సమకాలీన భారతీయ కళను రూపొందించారు. వినూత్న విధానంతో తరతరాలకు కళాకారులను ప్రేరేపించారు. ఇక మధ్యప్రదేశ్ భవన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాజ్ భవన్, భోపాల్ వంటి వేదికల్లో అతని విశిష్ట రచనలు సేకరణలో ప్రదర్శించబడ్డాయి. ఎగ్జిబిషన్ గురించి రాబిన్ డేవిడ్ కీలక సూచనలు చేశారు. కళకు ఎంతో ఘనమైన ప్రాముఖ్యత ఉంటుంది. కళ్ళకు కనిపించని దృశ్యాన్ని సైతం అంచనా వేసే శక్తి ఉంటుంది. స్కల్ప్టింగ్ శూన్యాలలో ఉనికికి అస్తిత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆలోచించేలా వీక్షకులను ప్రేరేపిస్తుంది అని రాబిన్ డేవిడ్ అన్నారు. आ नहीं रहा था ऊपर, तो हमने एक मूवमेंट चलाया मध्य प्रदेश में, तमाम लोगों को सिखाया, तमाम पेंटर और फाइन आर्ट कॉलेज के तमाम स्टूडेंट हमारे से जुड़े और हमने एक मूवमेंट शुरू कर दिया मूर्ति कला का, तो जिससे मध्य प्रदेश की मूर्ति कला को पूरे देश में सराहा जाने लगा। ये सब जो भी मैंने काम कर रहा हूँ ये सब उसी का एक नतीजा है। ये तो हर कलाकार को अपने काम प्रदर्शित करना ही पड़ता है और उसी तारतम्य में मैंने भी अपना एक शो ये लगाया है और अमनप्रीत कौर ने मेरे से बोला था, मैं ये पिछले 4-5 साल का कलेक्शन है। और ఈ ప్రదర్శన కేవలం శిల్పాలకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది కళలోని లోతైన సారాంశంతో వీక్షకులను కలిపే అనుభవం, ప్రోత్సాహకరమైన సంభాషణలు మరియు అద్భుత భావన అని షో క్యూరేటర్ అమన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చారు. స్కల్ప్టింగ్ వాయిడ్స్ అని ఒక సోలో షో ఫీనిక్స్ అరీనాలో చేస్తున్నాము. ఈ షోలో అన్ని వర్క్స్ రాబిన్ డేవిడ్ మధ్యప్రదేశ్లో ఆర్టిస్ట్ ఉన్నారు. సో వాళ్ళ వర్క్స్ ఇది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము. హీఈస్ అ సీనియర్ ఆర్టిస్ట్, 75 years now and his career is turning 50. సో ఈ షో 16 March దాకా ఉంటుంది. మీరందరూ ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ సీ ద